ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం రాజకీయాలకు చాలా భిన్నం. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నుంచి, రాజ్ ఠాగూర్ కాంగ్రెస్ నుంచి, జెడ్పీటీ సభ్యురాలు కందుల సంధ్యారాణి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ నుంచి బయటకు వచ్చి మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ సంధ్యారాణి సోమారపు చీల్చే ఓట్ల ఆధారంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫలితాలు ఆధారపడి ఉంటాయనేటువంటి చర్చ జరుగుతోంది. సో రామగుండం నియోజకవర్గం టోటల్గా ఇది పూర్తి స్థాయిలో సింగరేణి బెల్ట్, సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో సింగరేణి సంబంధించినటువంటి అభ్యర్థులు, సింగరేణి ఓట్ల మీదనే ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది ఆధారపడుతూ ఉంటారు. సింగరేణిలో రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ కూడా ఉన్నది. దానికి సంబంధించి అక్కడ వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. మరోవైపు రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కోరికంటి చందర్ గతంలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. సో గతంలో ఆయనకి 2018లో బీఆర్ఎస్ టికెట్ రాలేదు. దాంతో ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్ ఠాకూర్ వరుసగా మూడోసారి అనుకుంటా ఐ ఈయన పోటీ చేయడం. సో రాజ్ ఠాకూర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ జెడ్పీటీసీగా ఉన్నటువంటి కందుల సంధ్యారాణి మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆవిడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు కానీ రాలేదు. దాంతో రామగుండం నుంచి బీజేపీ అభ్యర్థిగా కందుల సంధ్యారాణి బరిలో దిగారు. సో రామగుండం టౌనే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అర్బన్ ఓటింగ్ చాలా కీలకంగా ఉంది. అర్బన్ ఓటు ఎక్కువ గనక వస్తే ఉంటుంది. ఇక్కడ గతంలో రామగుండంలో గతంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సోమారపు సత్యనారాయణ ఫస్ట్ టైం కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు కానీ 2018లో ఓడిపోయారు. సో ఈసారి సోమారపు సత్యనారాయణ బీజేపీ నుంచి టికెట్ ఆశించారు కానీ ఆయన బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అంటే రామగుండంలో ఎప్పుడు కూడాను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రతిసారి పోటీలో ఉంటారు. సో ఈసారి కూడా ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉన్నది. మరి నలుగురు కూడాను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఊళ్ళూరుతున్నారు. రామగుండం ప్రజలు మరి ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు? కోరికంటి చందర్ని తిరిగి అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే గతంలో అనేకసార్లు పోటీ చేసి ఓడిపోతున్నటువంటి వరుసగా రాజ్ ఠాకూర్ని అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే బీజేపీలో చేరినటువంటి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తారా, లేక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి సోమారపు సత్యనారాయణని మరోసారి అసెంబ్లీకి పంపిస్తారా అనేది చూడాలి. రామగుండం ప్రజలు ఏ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. కానీ రామగుండం మాత్రం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమం తరపు నుంచి కూడా చాలా బలమైనటువంటి చైతన్యంగా ఉన్నటువంటి నియోజకవర్గం రామగుండం. సో రామగుండం నియోజకవర్గం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.